మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ యమున, ఇంటర్నేషనల్ యోగా థెరపిస్ట్, వరల్డ్ యోగా ఛాంపియన్షిప్ మెడలిస్ట్. ఈరోజు మనం చెప్పుకోబోయేది అందరికీ కామన్గా ఉండే ప్రాబ్లమ్స్. ప్రస్తుతానికి మోకాళ్ళ నొప్పులు ఎలా నివారించుకోవచ్చు యోగా ఆసనాల ద్వారా. సో సాధారణంగా ఎవరికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంటే చాలామంది అధిక బరువుతో చాలామంది బాధపడుతున్నారు. అధికంగా మీరు వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే దాని ప్రెషర్ కంప్లీట్ మన మోకాళ్ళ పైన పడుతుంది. దీనివల్ల మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. చాలామంది అనుకుంటారు సడన్గా ఒకటేసారి మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోయాయి ఎలా అనుకుంటారు. కానీ మీకు మోకాళ్ళ లోపల ప్రాబ్లం అనేది మీకు ఒకటేసారి స్టార్ట్ అవ్వదు. దానికి కొంచెం ముందు నుంచి స్టార్ట్ అవుతుంటుంది. కానీ చాలామంది ఏంటంటే దాన్ని కేర్లెస్ చేసుకొని తర్వాత నెమ్మదిగా చూడొచ్చులే అని కొంచెం నెగ్లెన్సీతో దాన్ని కొంచెం ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకుండా మనకి ఎప్పుడైతే మోకాళ్ళలో కొంచెం అన్కంఫర్టబుల్ అనేది స్టార్ట్ అయిందో అప్పుడే మనం మన మోకాళ్ళ పైన శ్రద్ధ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. సో ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మెనోపాజ్ స్టేజ్లో కూడా చాలామంది మహిళల్లో ఈ ప్రాబ్లమ్స్ చూడవచ్చు. ఇంకొకటి కొంతమంది ఏంటంటే డైలీ లైఫ్ స్టైల్లో వాళ్ళు నిల్చునే పద్ధతి కానివ్వండి, కూర్చునే పద్ధతి వల్ల కానివ్వండి, ఎక్కువ శాతం ఏంటంటే మన దాంట్లో ఐటీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి అండ్ ఎక్కువ చాలామంది కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఎందుకంటే ఒకే పోస్చర్ని లాంగర్ టైం కూర్చోవడం వల్ల కూడా ఎముకల పైన ప్రెషర్ పడుతుంది. దీనివల్ల మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఇంకొకటి సాధారణంగా చాలామంది ఏంటంటే హై హీల్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది అన్కంఫర్టబుల్ చెప్పులు అంటే లుక్కి బాగున్నా కూడా అలాంటి చెప్పులు వాడుతుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం కొంచెంగా కంప్లీట్ బాడీ వెయిట్ అంతా కూడా మోకాళ్ళ పైన పడుతుంది. దీనివల్ల మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్లో మనం ఏంటంటే కొంచెం పర్లేదు కదా, ఒకటే రోజు వేసుకున్నాం, 2 రోజులు వేసుకున్నాము, సో ఇప్పుడేం అవ్వదులే అని డిలే చేస్తూ ఉంటారు. కానీ మీరు రెగ్యులర్గా అలాంటి చెప్పులు వాడడం వల్ల కానీ షూస్ వాడడం వల్ల కానీ మీ మోకాళ్ళ నొప్పులు అనేది నెమ్మదిగా కొంచెం కొంచెంగా ఎఫెక్ట్ చూపెడుతూ ఉంటాయి. కొన్ని రోజులకి ఏమవుతుందంటే కూర్చోవడం ఇబ్బందిగానే ఉంటుంది, నిల్చోవడం ఇబ్బందిగానే ఉంటుంది. అసలు మనం ఎంత థిన్గా ఉన్నా కూడా ఆ ప్రాబ్లం అనేది మన మోకాళ్ళ పైన ఎక్కువగా ప్రెషర్ చూపెడుతూ ఉంటుంది. వీటన్నిటికీ మనం చెక్ పెడుతూ యోగాలో కొన్ని సింపుల్ పోస్చర్స్ అండ్ వెరీ ఎఫెక్టివ్ పోస్చర్స్ ఉన్నాయి. సో వాటిని మనం ఎలా చేద్దామో చూద్దాం. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నేను కొన్ని ప్రాప్స్ వాడుతున్నాను. ఇది థెరపీలో మనం వాడతాము. సో సాధారణంగా ఇవన్నీ మీ ఇళ్ళల్లో నార్మల్గా మీకు ఉంటాయి. సో వాటన్నిటిని వాడేసి మనం ఎలా మన మోకాళ్ళ నొప్పుల్ని నివారించుకోవచ్చు ప్రస్తుత క్లాస్లో మనం చూద్దాం. కొంతమంది మోకాళ్ళ నొప్పులు ఉన్నా కూడా కొంతవరకు కూర్చోగలుగుతారు కింద. సో వాళ్ళకి కింద కూర్చొని ఏ విధంగా మన మోకాళ్ళ నొప్పుల్ని రిపేర్ చేసుకోవచ్చు మనం ఈ పిల్లో ద్వారా చూద్దాము. నార్మల్గా ఇలాంటి పిల్లోస్ మీకు ఇంట్లో దీవాన్లు కానీ ఉన్నప్పుడు కానివ్వండి, నార్మల్గా మనం వాడే కుషన్స్ మనం ఇంట్లో తలగడ కింద పెట్టుకునే పిల్లోస్ కూడా వాడుకోవచ్చు. సో ఈ పిల్లోస్ని ఇలా పెట్టండి. ఈ పిల్లోని ఖచ్చితంగా మీ మోకాల కింద పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీ మోకాల చిప్పల పైన ఎలాంటి ప్రెషర్ పడదు. పెట్టేసిన తర్వాత మీ హ్యాండ్స్లో సపోర్ట్ తీసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా ఒక్క కాల్ని నెమ్మదిగా పైనకి రేస్ చేయాలి. ఇలా స్ట్రైట్గా రేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్ ప్రెషర్ వచ్చేసి మీ ఆర్మ్స్ట్రింగ్ మసిల్స్ పైన, మీ కాఫ్ మసిల్స్ పైన పడుతుంది. మీ మోకాల పైన ఎలాంటి ప్రెషర్ పడదు. కంప్లీట్ మీ కాళ్ళ లోపల ఉన్న నర్వ్స్ కానివ్వండి, మసిల్స్ కానివ్వండి ప్రాపర్గా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. సో నెమ్మదిగా ఇలా ఇన్హేల్ చేస్తూ గట్టిగా ప్రెషర్ ఇవ్వండి మీ పిల్లో పైన. నెమ్మదిగా వెనకాలకు లాగేసేయండి. ఎక్స్హేల్ చేస్తూ నెమ్మదిగా రిలాక్స్ చేయండి. కంప్లీట్ మీ కాలు మొత్తాన్ని రిలాక్స్గా ఉంచాలి. ఇలానే హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి. ఇన్హేల్, నెమ్మదిగా పైకి లేపండి కాల్ని. ఇలా మెత్త పైన ప్రెషర్ ఇస్తూ ఉండాలి. ఎక్స్హేల్, నెమ్మదిగా కాల్ని రిలాక్స్ చేయండి. ఇంకోసారి నేను మళ్ళీ చూపెడుతున్నాను. ఇన్హేల్ చేస్తూ నెమ్మదిగా కాల్ని పైకి, ఎక్స్హేల్ చేస్తూ నెమ్మదిగా కాలు కిందికి. ఇప్పుడు మనం ఎడమ కాలుతో కూడా చేద్దాము. ఇన్హేల్, నెమ్మదిగా కాల్ని పైనకి తీసుకోండి. ఇలా కంప్లీట్గా మీ కాలి బొటన వేలి మొత్తాన్ని వెనకాల వైపుకి లాక్కోవాలి, మీ ఫేస్ వైపుకి లాక్కోవాలి. ఎక్స్హేల్ చేస్తూ నెమ్మదిగా కిందికి. ఇంకోసారి ఇన్హేల్ పైనకి, ఎక్స్హేల్ చేస్తూ కింది వైపుకి.
ఇప్పుడు 2 కాళ్ళతో కలిపి చేద్దాము. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీరు మీ మోకాళ్ళ పైన కొంచెం ప్రెషర్ ఇవ్వాలి. ఆ 2 కాళ్ళని మనం వెనకాలకి లాగుతున్నప్పుడు. ఇన్హేల్ చేస్తూ నెమ్మదిగా మీ బొటనవేలుని వెనకాలకి లాక్కోండి. ఇక్కడ మీ మెత్తగా ఉన్న పిల్లో పైన కొంచెం ప్రెషర్ ఇవ్వండి. అప్పుడు ఇక్కడ మీకు మీ చీలమండలంలో ఉన్న కంప్లీట్ నరాలు కానివ్వండి, మీ మసిల్స్ కానివ్వండి లాగుతూ ఉంటాయి. ఎక్స్‌హేల్ చేస్తూ నెమ్మదిగా కింది వైపుకి రిలాక్స్ చేయండి. మళ్ళీ వెనకాలకి అలానే ఉంచండి. ఇప్పుడు కాసేపు మనం దీన్ని ఇలానే హోల్డ్ చేద్దాం. అప్పుడు మీకేమవుతుందంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది. మీ కాళ్ళ లోపల ఎలాంటి మూవ్‌మెంట్ ఉంది అనేది మీకు తెలిసిపోతుంది. 1, 2, 3, 4, 5 నెమ్మదిగా రిలాక్స్. ఇదొక ప్రాక్టీస్. సో, దీనికి ఇంకొక ప్రికాషన్ ఏంటంటే, మీరు ఈ సాధన చేస్తున్నప్పుడు మీ హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి. లేదు అనుకుంటే మీకు వెనకాల గోడ ఉన్నా కూడా గోడకి మీ వీపుని నిటారుగా ఆనించండి. ఇలా మాత్రం బెండ్ అవ్వద్దు. ఇలా బెండ్ అవ్వడం వల్ల మీకు ఇక్కడ ఎలాంటి ప్రెషర్ పడదు. సో, సాధ్యమైనంత వరకు మీ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని ఇలా మీ స్పైన్ని స్ట్రెయిట్‌గా ఉంచి మాత్రమే ఈ ప్రాక్టీస్‌ని మీరు చేయాలి. సో, ఇదొక ప్రాక్టీస్. ఇప్పుడు రెండో ప్రాక్టీస్ చూద్దాం దీంట్లోనే. ఈ పిల్లోని ఇలా పెట్టేసేయండి పక్కన. నార్మల్‌గా ఎవరికైతే 2 కాళ్ళు ఓపెన్ చేయడం వచ్చో ఎంతవరకు ఓపెన్ చేయగలిగితే అంతవరకు ఓపెన్ చేయండి. ఫోర్స్‌ఫుల్‌గా ఏం ఓపెన్ చేయొద్దు. ఇలా నెమ్మదిగా ఓపెన్ చేశాక ఇప్పుడు ఈ పిల్లో ఉంది కదా, ఈ పిల్లోని నెమ్మదిగా మీ ఒక కాలు కిందకి తీసుకోండి. కుడి కాలు కిందకి తీసుకుందాం మనం ముందుగా. ఇలా తీసుకున్నాక ఇక్కడ మీ స్పైన్ని స్ట్రెయిట్‌గా ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా వెనకాల వైపుకి స్ట్రెచ్ చేస్తూ ఉండాలి కాల్ని. ఇక్కడ నేను కాల్ని స్ట్రెయిట్‌గా పెట్టాను. మీ పాదం స్ట్రెయిట్‌గా ఉండాలి. కాలి వేళ్ళు లోపలికి ఉండాలి. పాదం మాత్రం కంప్లీట్ వెనకాల వైపుకి స్ట్రెచ్ అవుతూ ఉండాలి. అప్పుడు మీకు ఇక్కడ నుంచి కంప్లీట్ మీ కాళ్ళ లోపల ఉన్న నరాలు కానివ్వండి, మసిల్స్ కానివ్వండి లాగుతూ ఉంటాయి. ప్రెషర్ మొత్తం మీ మోకాలు పైన ఉంటుంది. మళ్ళీ రిలాక్స్ చేయండి. మీకు మూమెంట్ చూపెడుతున్నాను. నేను పైకి లేపట్లేదు, వెనకాలకి లేపుతున్నాను. ఇన్హేల్ వెనకాలకి, ఎక్స్‌హేల్ రిలాక్స్ చేయండి. మళ్ళీ ఇన్హేల్ అప్ వెనకాల వైపుకి, ఎక్స్‌హేల్ డౌన్. ఇప్పుడు మన కుడి కాలు అయిపోయింది కాబట్టి వెంటనే మనం ఎడమ కాలుకి వెళ్ళిపోదాం. నెమ్మదిగా మీ పిల్లోని తీసుకోండి. ఇప్పుడు మీ కుడి కాలు రిలాక్స్‌గా ఉంచేసి ఇప్పుడు ఎడమ కాలు వైపుకి వెళ్దాం. నెమ్మదిగా పెట్టేసేయండి. ఖచ్చితంగా మీ మోకాలు కిందే ఉండాలి. మీ వెన్నెముకని స్ట్రెయిట్‌గా ఉంచండి. మీ కుడి కాలు రిలాక్స్‌గా ఉంచండి. ఇప్పుడు మళ్ళీ ఇన్హేల్ చేస్తూ వెనకాల వైపుకి స్ట్రెచ్ చేయాలి. ఎక్స్‌హేల్ చేస్తూ కింది వైపుకి స్ట్రెచ్ చేయండి. ఇన్హేల్ మళ్ళీ వెనకాల వైపుకి, ఎక్స్‌హేల్ నెమ్మదిగా రిలాక్స్. మళ్ళీ ఇన్హేల్ అప్, ఎక్స్‌హేల్ డౌన్. ఇలా ఒక్కో కాలుతో కనీసం 10 సార్లు మీరు రిపిటేషన్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే కాలి కండరాలు మొత్తం బలంగా అయిపోయి మీ మోకాళ్ళ లోపల మీ కార్టిలేజ్, మీ మోకాళ్ళ గుజ్జు ఏదైతే అరిగిపోయి ఉంటుందో అది నెమ్మదిగా రికవరీ అవ్వడం స్టార్ట్ అయిపోయి మీ మోకాళ్ళ నొప్పులు తొందరగా తగ్గిపోతాయి. వీటన్నిటితో పాటు ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు మోకాళ్ళ నొప్పికి సంబంధించిన ఒక ఆయిల్ అనేది నేను చెప్పానన్నమాట. సో ఆ ఆయిల్ని కూడా మీరు డైలీ మసాజ్ చేస్తూ దానితో పాటు ఈ ప్రాక్టీసెస్ అన్నిటిని మీరు సాధన చేసినట్లయితే మీ మోకాళ్ళ నొప్పుల్ని చాలా తొందరగా దూరం చేసుకోవచ్చు. మీరు ఈజీగా హ్యాపీగా మీ మోకాళ్ళ నొప్పుల నుంచి విముక్తి పొంది హ్యాపీగా మీరు నడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.